హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుట్టి. ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ స్పెషల్ వ్లాగ్ అనమాట. అందరికీ ఫస్ట్ అయితే హ్యాపీ రక్షాబంధన్. ఫస్ట్ అయితే ఇలా ప్లేట్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే నేనైతే మా డాడీకి కట్టేస్తాను రాఖీ, అండ్ మా మమ్మీకి. తర్వాత మోనా అమ్మ నాకు కావాలి అని అంటే మోనా కోసము అలా అందరికీ రాఖీస్ తీసుకున్నాను. మా మేనత్త కూడా పంపించింది అనమాట మా డాడీ కోసం. ఫస్ట్ అది కట్టేస్తున్నా. ఇంకా అలాగే నాది కూడా కట్టేసాను. కానీ ఆ రోజైతే నేను మొత్తం మా తమ్ముడు మా చెల్లిని అయితే బాగా మిస్ అయిపోయాను. వాళ్ళు ఉంటే బాగుండేది. ప్రతి ఇయర్ ఇలా రాఖీ కట్టేసుకుని మా తమ్ముడికి రాఖీ కట్టేసేసి కొంచెం ఆట పట్టించేవాళ్ళం. నా కాలు మొక్కు, బ్లెస్సింగ్స్ తీసుకో, నాకు పని ఇంత కావాలి అని, వాడికి పట్టుకోవడం అని కానీ అలా చాలా బాగుండేది. వాడికి పెట్టద్దని గొడవ చేశాడు. వాడి కోసం చోటా భీమ్ రాఖీ తీసుకుంది మోనా. చూడండి ఎలా నాకు వద్దంటే వద్దు అని చెప్పి గొడవ చేస్తున్నాడు. ఎందుకో ఏమో తెలీదు. ఇంకంతే నేను ఆడిపించుకుంటూ హ్యాండ్ పట్టేసుకుంటే కొంచెం కట్టేసింది. తర్వాత వాళ్ళ నాన్న కట్టేలోపే వాడు ఇంకా దాన్ని లాగేసి పడేసాడు. ఇంకా చూసారు కదా, పడిపోయింది. చూడంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అమ్మయ్య నాది అయిపోయింది రాఖీ, పడేసాను అని. తర్వాత వాళ్ళ నాన్నకైతే కట్టేసింది. అండ్ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లె కూడా పంపించారు రాఖీ, అది కూడా కట్టేసేస్తుంది మోనా కూడా. వాడు కట్టుకోకపోవడమే కాకుండా వాళ్ళ నాన్నకు కూడా కట్టకూడదని లాగేస్తున్నాడు వాళ్ళ అక్కని. చూడండి, వద్దు అని. తర్వాత మళ్ళీ అమ్మ నా రాఖీ నేను కట్టింది ఊడిపోయింది, నేను మళ్ళీ కడతా అని చెప్పి సరే అని చెప్పి స్టార్ట్ చేసింది మోనా అయితే. వాడైతే కొడుతూనే ఉన్నాడు, నాకు వద్దు అని. ఇదేమో వినలేదు. నేను కట్టేస్తా అమ్మ, ఫాస్ట్ కట్టేస్తా అని చెప్పని. నాకైతే గిఫ్ట్ ఇచ్చేస్తారు. తర్వాత అమ్మ నాకు కూడా కావాలి అని చెప్పి నాకు ఇచ్చింది. నాకు ఒక్కటేనా అని ఇంకా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మేము 4 కల్లా స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి అయితే.
వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి స్టీరింగ్ పట్టుకొని ఆడుకుంటా అన్నాడు. ఇంకా సరే మనమే కార్ రేసింగ్ గేమ్ ఆడదాము అని చెప్పని జూయి అని చెప్పని ఆడిపించాను కొంతసేపు. కొంచెంసేపు ఆడుకున్న తర్వాత అయితే పడుకుని పోయాడు. మోనా కూడా కొంచెం టైర్డ్ అయిపోయింది, ఇంకా బ్యాక్ సీట్లో మొత్తం ఇంకా పడుకుని పోయింది అలాగా. తర్వాత మళ్ళీ లేచాక ఇంకా ఆట స్టార్ట్ అయిపోయింది. డాన్స్లు వేస్తూనే ఉన్నారు, సాంగ్స్ అని అవన్నీ ఇవన్నీ పెట్టుకొని. నల్గొండ వరకు అయితే వచ్చేసాము, కానీ ఫుల్ రైన్. అక్కడ నుంచి హైదరాబాద్ రావడానికే చాలా టైం పడుతుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. నాకు తెలిసి అందరూ అదే రోజు వచ్చినట్టున్నారు, ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ. అసలు అమ్మో ఆ రైన్, ఆ ట్రాఫిక్, పిల్లలతో అయితే చాలా కష్టం అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుటి.